హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే పల్లీలు అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అందుకోసం అని చెప్పి మిక్సీ జార్లోకి తీసుకొని ఆనియన్స్, టమాటా, పల్లీల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ కొంచెంగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే కారం, ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ జార్ పెట్టేసి కొంచెంగా అయితే తిప్పుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ వంకాయలు అనేది బ్లాక్గా కాకుండా ఉంటాయన్నమాట. అంటే మనం కట్ చేసినప్పుడు వంకాయలు బ్లాక్గా అయిపోతుంటాయి కదా, అలా బ్లాక్గా కాకుండా ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తున్నలాగైతే మొత్తం అన్నీ కట్ చేసి ఇందులో బౌల్లో అయితే వేసానండి. ముందుగా అయితే మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఈ వంకాయలలోకి అన్నిట్లోకి నింపేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నలాగా ఈవెన్గా అయితే అంతా నింపేసుకోండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, ఇంకా కలర్ రైస్లోకి కానీ చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను చూపించినలాగా అయితే కనుక ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఇంకా వంకాయ కూడా ఎంత మెత్తగా బాగా ఉడుకుతుంది అనమాట. అంటే మనం పక్కన బౌల్లో చేసే కన్నా కూడా కుక్కర్లో చేసామంటే ఈజీగా ఉడికిపోతుంది. వంకాయ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇదిగోండి చూపించినలాగా మొత్తం అన్నీ అయితే నింపేసుకొని పెట్టుకోండి. నేనైతే వంకాయలకు అన్నిటికీ ఈ పేస్ట్ అయితే నింపేసుకొని పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకున్నాను, అంటే కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా అయితే కనుక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న దాంతో 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం వేగుతున్నప్పుడు జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ జీలకర్ర ఆవాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకు అయితే తీసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసి కొంచెంగా అటు ఇటు తిప్పేస్తున్నాను. ఇంకా గోల్డ్ కలర్లోకి ఇవన్నీ ఆనియన్స్ అన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం నింపుకున్న ఈ వంకాయలన్నీ అయితే ఇందులో వేసేస్తున్నానండి. ఇలా వేసేసుకొని కొంచెంగా అయితే బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ వంకాయలన్నీ ఇలా ఆయిల్లో మగ్గనివ్వడం వల్ల తొందరగా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి నేను చూపిస్తున్నలాగా కొంచెం బ్లాక్గా అయ్యేంత వరకు ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి. ఇంకా ఇప్పుడైతే దీనికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇందాక ఏదైనా మిగిలితే కనుక ఆ పేస్ట్ అంతా కూడా ఇప్పుడైతే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి దీన్ని కూడా కొంచెం ఆయిల్లో అయితే కుక్ కానిద్దాము. ఇలా ఆయిల్లో కుక్ కానియడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అదే బౌల్లో వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా వాటర్ అయితే వంకాయలు మునిగేలాగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత కొంచెంగా అయితే ఒకసారి కలిపేసుకొని ఇంకా లిడ్ అయితే పెట్టేసుకుందామండి. లిడ్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వస్తే చాలండి. నా కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది కాబట్టి నేనైతే 4 విజిల్స్ పెడతానండి. ఇంకా గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగంటిపోతుంది. ఇంకా 4 విజిల్స్ అయితే వచ్చాయి. ఇంకా ఉన్న మొత్తం గ్యాస్ని అయితే తీసేసి ఓపెన్ చేస్తున్నానండి లిడ్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వంకాయ అయితే ఉడికిపోయింది. గ్రేవీగా కూడా ఉంది. గ్రేవీ అయితే ఏమాత్రం కూడా ఇంకిపోలేదు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాం కాబట్టి ఇంకిపోలేదన్నమాట. మొత్తం గ్రేవీగా కూడా చాలా సూపర్గా వచ్చింది. వంకాయ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అండి. దీంట్లోకి వైట్ రైస్లోకి అయినా చాలా బాగుంటుంది, చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది. నేనైతే వైట్ రైస్లోకి అయితే చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.